మీటింగ్ ఆర్థికంగా ఎప్పుడు కూడా సేఫ్ జోన్ లో ఉంచుకోవాలి అంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం అనే పర్పస్ తోటి మనం జాబ్ లోకి వస్తాం. అదే పర్పస్ తో నేను కూడా వచ్చాను మేడం. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సినారియాలో చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఖచ్చితంగా ఇంకొక ఆదాయ వనరు అనేది ఆ ప్రతి ఒక్కళ్ళకి కావాలనేది మోస్ట్ నెసెసిటీ అని ఫీల్ అయినటువంటి తరుణంలో నేను వేరే 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 సోర్సెస్ చూస్తూ ఉన్నాను. ఆ తరుణంలో వేరే కంపెనీకి అటాచ్ అయి ఉన్నాను. ఆ కంపెనీలో కొద్ది రోజులు చేసిన తర్వాత దానికన్నా బెస్ట్ ఆపర్చునిటీ నాకు ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్లాట్ఫామ్ మోడీ కేర్ అని అర్థమైంది మేడం. నన్ను ఇందులో జాయిన్ చేసిన వాళ్ళు నరేష్ సార్ మేడం. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. నేను దీంట్లోకి వచ్చాను. మెయిన్ డ్రీమ్ అనేది చెప్పలేదు. ఖచ్చితంగా నేను ఈ 2030 డిసెంబర్ 31 కల్లా ఖచ్చితంగా ఒక మంచి నా సొంత ఇంట్లో ఉండాలి, ఒక మంచి కారు కావాలి, ఫ్యామిలీకి కానీ మనకి కానీ నా కుటుంబానికి ఎక్కడ కూడా ఇదిగో ఇది ఈ విభాగంలో మనకి లేదు, లోటు కొరత లేమి, ఈ మాటలు అసలు వినపడకూడదు అప్పటికల్లా. ఇది నా ప్రాథమికమైనటువంటి ఆ, ధ్యేయం మేడం. ఆ ధ్యేయంతో నేను మోడికేర్లో పనిచేయడానికి వచ్చాను. ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను ఫీల్ అవుతాను. అదే బెస్ట్ ప్లాట్ఫామ్ మేడం ఇది. మేడం ఈరోజు మీటింగ్ చిన్న 3 అంశాలు మేడం. ఒకటి నా ఇంట్రడక్షన్ చెప్పాను. రెండోది ఏంటంటే కాస్త ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. ఇది అయిపోయిన తర్వాత మేడం ఖచ్చితంగా నాకు మల్టీ విటమిన్ మల్టీ మినరల్స్ ఈ టాపిక్ అసైన్ చేశారు. దాని గురించి చక్కగా మాట్లాడతాను మేడం. ఈ మల్టీ విటమిన్ మల్టీ మినరల్స్ ఇవి అర్థం చేసుకునే కంటే ముందు ఫస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక 5 minutes మేడం. హెల్త్ ఇది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మీ ఒకసారి గుర్తు చేసి డైరెక్ట్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం. మనకి పూర్వకాలం నుంచి వస్తున్నది ఏంటి అంటే మేడం, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మనకి ఈ దేహం ఉంది మేడం దేనికోసం అంటే ఈ దేహంతో అన్నమాట, మన బాడీ తోటి నువ్వు ఏం చేయాలన్నా కానీ నీ డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఇంకా వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే నువ్వు సంపాదించాలి, చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆరోగ్యం అనేది. ఆరోగ్యం దేంతో కూడుకుంటుంది అని అంటే మన శరీరంతో కూడుకుంటుంది. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని భాగ్యాలు, అన్ని సంపదలు, అంత సమృద్ధి అనేది వస్తాయి. ఈ పాయింట్ ఖచ్చితంగా మనం ఆ దాన్ని ఎప్పుడు కూడా అవేర్నెస్ లో ఉంచుకోవాలి మేడం. అందుకే పెద్దోళ్ళు ఇంకో మాట అన్నారు, మనకి పూర్వం శ్లోకంలో కూడా అవుతుంది, దేహో దేవాలయ ప్రోక్తు అనేటువంటి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. అంటే దేహమే దేవాలయం. అంటే ఈ రెండు కంపారిజన్ ఎందుకు చేశారంటే మేడం, దేవాలయం అనేది కూడా ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఎట్లా తిష్టై ఉంటాడంటే అక్కడ ఉండేటువంటి ప్యూరిటీ, పరిశుభ్రత, స్వచ్ఛత ఇవన్నీ దేవాలయానికి ఎట్లయితే ఎసెన్షియల్ పాయింట్స్, మన బాడీ ఉంది అని అంటే హ్యూమన్ బాడీ, మానవ శరీరం ఉందంటే ఖచ్చితంగా మేడం ఇది కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ రెండు కంపారిజన్స్ బహుశా దానికోసం దేవాలయం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి వెళ్ళాలి భక్తిగా అక్కడ భగవంతుడు అనేది ఉంటుంది అనమాట. అందుకే మనకి బాడీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయంటే ఇంకా కొటేషన్ మనకి ఆ ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యం అంటే అదే హెల్త్, గుడ్ హెల్త్. మనం మంచి ఇంతకు ముందు ప్రీవియస్ గా పాయింట్ చెప్పినట్టు అన్ని సంపదలకి నీకు ఆరిజిన్ పాయింట్ నీ బాడీ అని మనం ఎలా అనుకుంటాం. ఖచ్చితంగా మంచి ఆలోచనలు రావాలన్నా కానీ ఆరోగ్యకరమైనటువంటి బాడీ అనేది కంపల్సరిగా మనం మెయింటైన్ చేయాలి మేడం. ఇంకొక పాయింట్, మనకు ఒక ఇంజన్ ఉంటుంది సార్, ఒక ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ లో మనం ఒకసారి దాన్ని కనుక ఆ పార్ట్లు బయటకు తీస్తే దాని నిండా నట్లు, బోల్ట్లు, వైర్లు డిఫరెంట్ 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 కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్ కండిషన్ లో ఉంటేనే ప్రాపర్ గా నడుస్తూ ఉంటుంది. 24 hours మనం ఆన్ చేసి పెట్టినా సరే ఇంజన్ ఎక్కడ ఏమాత్రం ఒక వైర్ కానీ, నట్ కానీ, బోల్ట్ కానీ ఏదన్నా డ్యామేజ్ కానీ, దాని యొక్క ఫంక్షన్ లో ఏదన్నా తేడా వచ్చిందంటే మేడం అది ఖచ్చితంగా ఆ పనితీరులో డ్యామ్ షూర్ గా
కాస్త ఇబ్బంది పెడతాం మనం ఇంజన్. సేమ్ అలాంటి మనం ఇంజన్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆ ఇంజన్ తో కూడా మన బాడీని పోల్చొచ్చు. ఈ బాడీలో రకరకాల, అసలు ఇదొక అద్భుతం మేడం. మనకి ప్రపంచంలో వండర్స్ ఎక్కడో ఉండవు అన్నమాట. మన బాడీ టోటల్ వండర్ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ మన బాడీ. ఈ బాడీలో మేడం ఎక్కడైనా ఇది స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే మనం చూస్తే రకరకాల కణాలు, రకరకాల అవయవాలు, బ్లడ్, నరాలు, ఈ ఈ అవయవాలు మొత్తంతో కూడుకొని ఉన్నది మన దేహం. దీంట్లో ఎక్కడ ఈ చిన్న అవయవానికి, చిన్న పార్ట్కి డ్యామేజ్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా బాధపడం. అది ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి రిపేర్డ్. ఖచ్చితంగా అది రిపేర్ కావాలి. ఎట్లయితే మనం మిషన్కి, ఇంజన్కి ఫాల్ట్ వస్తే వెంటనే మనం ఒకటి దగ్గరికి వెళ్ళి, మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకొని మనం ఎట్లయితే దాన్ని ప్రాపర్ వేలో తీసుకొస్తామో, మన బాడీ కూడా ఇదంతా చూసుకుంటా ఉండదు. ఎవరు చూడాలా? ఎవరో కాదు, మన అమ్మ కాదు, మన నాన్న కాదు, మన బ్రదర్ కాదు, మన సిస్టర్ కాదు. నీ బాడీ నువ్వు చూసుకోవాలి. ఖచ్చితంగా నువ్వే టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న పాయింట్ చెప్తాం మేడం. మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, అరే ఎడం వైపునే పోవాలి బాబు, ఎదురొచ్చే వాటికి ఎదురు పోకూడదు. ఇవన్నీ తెలుసుకొని మనం ఎట్లాగైతే రోడ్డు మీద నడుస్తాం అంటే ఒకటి ఉంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అనే మాట. నాకు చట్టం తెలియదు, ఇవన్నీ తెలియదు, నేను ఎట్లా పడితే అట్లానే పోతాను రోడ్డు మీద అంటే ఏమైద్ది? ఏమైంది అంటే ఏదో ఒకటి గుద్దుకుంటావు, ఏదో ఒకటి నీకే డ్యామేజ్. నాకు చట్టం తెలియదు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటానని అనటానికి లేదు. ఎప్పుడు బయట సివిక్ సొసైటీలో ఉన్నాం. అట్లాగే మేడం, ఇగ్నోరెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్తీ ఈజ్ ఆల్సో పాయింట్లెస్. నేను ఆరోగ్యంగా ఉండటం గురించి నాకు తెలియదు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటానంటే ఏమైంది? తర్వాత అనర్థం అయింది. అనర్థానికి ఏతువే. ఆరోగ్యంగా ఉండటం నాకు తెలియదు అని ఎవరైనా సరే మనం ఇప్పుడు అన్నామంటే అది ఖచ్చితంగా అనర్థానికి ఏదు. నీ బాడీ ఇబ్బంది పడుతుంది. నీ బాడీ ఇబ్బంది పడితే ఆ రకరకాల అనర్థాలు మనం చెప్పవలసిన ఇది ప్రశ్న. ఆ ఇప్పుడు నేను పోల్చినట్టు మేడం, బాడీయే దేవాలయంలో చూసుకోవాలా. ఖచ్చితంగా ఒక ఇంజిన్ ని మనం ఎంత చక్కగా మన ఇంట్లో ఉండే ఏ పరికరం, ఏ ఇంజిన్ అంతా మెయింటైన్ చేసుకుంటాం, అది మర్చిపోతా ఉన్నాం. మనం మన బాడీని కూడా నీట్ గా అట్లానే మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. దానికి తగిన తర్ఫీదు ఇస్తూ ఉండాలి. ఎట్లా అయితే నాకు బయటకు వెళ్తే చట్టాలు లేదు అని తిక్కలు తిక్కలుగా ప్రవర్తిస్తే మనం ఎట్లయితే లాస్ అవుతాం, మన బాడీ గురించి కూడా కేర్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అనారోగ్యాలు పాల్గొవాల్సి వస్తుంది మేడం. అయితే ఒక పాయింట్ మాత్రం క్లియర్ మేడం, ఇక్కడ చాలా కరోనా కరోనా అనేది ఒకటి వచ్చిన తర్వాత మేడం మనకి ఈ ఇమ్యూనిటీ, ఈ రోగ నిరోధక శక్తి కావచ్చు, లేకపోతే విటమిన్స్ అని, మినరల్స్ అని, కొంచెం బాడీ పట్ల కాన్షియస్నెస్. మేడం ఏమైనా ప్రాబ్లంగా ఉందా మేడం? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందండి. మీరు కరెక్ట్ అంటే అంటే మీ దగ్గర ఇష్యూ వస్తుంది. పర్వాలేదు, చెప్పండి చెప్పండి. నెట్వర్క్ ఇష్యూ. ఈ కరోనా తర్వాత మేడం ఎక్కువ మందికి బాగా బాగా కాన్షియస్నెస్ అనేది పెరిగింది మేడం. అంతకు ముందు ఎట్లా మనం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తా ఉంటే అంతకుముందు దాని గురించి కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా అది వేరే ఇష్యూ. కానీ కరోనా తర్వాత మాత్రం ఖచ్చితంగా కొంత మార్పు అయితే మనం బాగా గమనించాం మేడం. ఈ దీని హెల్త్ పట్ల మనకి కాస్త అందరికి, మనకి ఏపీ వరకు, తెలంగాణ వరకు, కంట్రీ వరకు, అందరి ప్రపంచం మొత్తం కాన్షియస్నెస్ పెరిగిందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు మనకి మేడం 5 నిమిషాలు చెప్పాను నేను. బోర్ అనే మాట కాకుండా ఒక చిన్న మ్యాటర్ చెప్పి నెక్స్ట్ డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్తాం. మనకి మేడం ఒక పాయింట్ కూడా ఉంది. ఏందో తెలుసా మేడం అది సార్? దేశం అంటే ఒక గురజాడ అప్పారావు కవి గారి గేయంలో ఒక పాయింట్ అంటాడు, దేశమును ప్రేమించుకున్నా అనే దాంట్లో ఏముందో తెలుసా సార్? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషుల. ఇదొక పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే, తిండి కలిగితే కండ కలదో, కండ కలవాడే మనిషి. సెకండ్ పాయింట్. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే సార్, ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడుతుంది. ఈ 2 పాయింట్లలో సార్, ఈ కండ, తిండి, ఈ పాయింట్లు ఈశ్వరోమని ఓరక ఊగులాడుతూ ఉండేవనైతే ఈ పాయింట్లో మనకి ఏం అర్థమవుతుంది? ఖచ్చితంగా అరే బాబు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కండలు, ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఆలోచనలు, ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు గురించి ఆలోచించేది, ఆరోగ్యంగా ఉంటేనే పని చేసి, ఆరోగ్యంగా ఉంటేనే మనకు కరెక్ట్ గా ఆ పని సామర్థ్యం కావచ్చు, లేకపోతే వర్క్ పట్ల ఇంటెన్సిటీ కావచ్చు. ఈ ఆరోగ్యం గురించి, మంచి తిండి గురించి, మంచి పోషకత గురించి కనుక మనకి కాన్షియస్నెస్ లేదు అంటే ఏముంటుంది? కవి గారు అన్నట్టు ఊరక ఊసులాడుతూ ఉండటమే అన్నమాట. ఊసులాడుతూ ఉంటే ఎవరికి ప్రయోజనం?
ఎవరికి ప్రయోజనం కాదు, నీకు ప్రయోజనం కాదు, అలాగే దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కాదు. సరే, ఇంకా ఏంటంటే మేడం, ఇట్లా ఈ కండ మంచి తిండి, కండలు కలగాల, దృఢమైన దేహం ఉండాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆహారం, అది కూడా అన్ని పదార్థాలు సమపాళ్లలో ఉండే ఖచ్చితంగా మన బాడీకి మేడం. మేడం మీరు అందరూ కాన్సన్ట్రేషన్ గా వింటున్నారు అనుకుంటున్నా. మన బాడీకి సమపాళ్లలో అందాలి మేడం. వాటిల్లో అన్ని ఇప్పుడు ఫ్రెష్, ఇంకా ఇప్పుడు పాయింట్లు నేనేమన్నానంటే పరిశుభ్రమైనటువంటి, నెక్స్ట్ అన్ని సమపాళ్లలో ఉండాలి. ఈ పాయింట్లు, ఈ 2 పాయింట్లు కనుక వింటా ఉంటే మేడం మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ సార్ అంటే, తిండి, పోషకాలు, కండలు అట్లుంచి అసలు అంతా కలుషితమే కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పరంగా కలుషితం, నేలల పరంగా కలుషితం, తినే పదార్థాల పరంగా కలుషితం, ఇంకెక్కడ కండలు? ఇప్పుడు మనం తినే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఏ పదార్థం తీసుకున్నా అన్ని భూమిలో నుంచే వస్తున్నాయి. పంటలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, మొత్తం కలుషితమే. ఇంకెక్కడ ఉంటుంది? బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కడ ఉంటుంది? ఫ్రెష్ ఎక్కడ ఉంటుంది? ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది? వీటన్నిటికీ ఖచ్చితంగా వాటి గురించి మనం మాట్లాడుకోవాలి, థింక్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి అని అంటే మనకి ఒక వర్డ్ ఉంది సార్ మన మోడీ కేర్లో. ఏంటి అని అంటే వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి సార్ అంటే వెల్నెస్ ప్రోడక్ట్స్. అసలు ఆ పేరులోనే అద్భుతం అన్నమాట. వెల్నెస్, వెల్నెస్, వెల్ అంటే వెల్ ఫర్ గుడ్. మనకి అసలు మన ప్రోడక్ట్స్ రేంజ్ మొత్తానికి కూడా ద బెస్ట్ నేమ్, యాప్ట్ నేమ్ ఏంటి? వెల్నెస్ అని సూట్ చేశారు. నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను, ప్రతి ఒక్క దాని మీద కూడా మోడీ కేర్ మన ప్రోడక్ట్స్ మీద ఈ హెల్త్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ సింబల్ వెల్నెస్, 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 వెల్నెస్. ఒకటే మేడం సింపుల్. వెల్నెస్ లేకపోతే ఏమవుతుంది? ఇల్నెస్. వెల్నెస్ ఇంపార్టెన్స్ లేదు అని అంటే ఇల్నెస్ వస్తుంది అన్నమాట. సో ఈ ఇంపార్టెన్స్ వల్ల అన్ని మన ప్రోడక్ట్లన్నీ అద్భుతంగా ఉన్నాయి మేడం దీంట్లో. సరే, ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయిపోయింది మేడం. మనకి హెల్త్ అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు దానికి, నాకు తెలియదు, నా హెల్త్ నేను కాపాడుకోలేను, హెల్త్ గురించి ఎట్లా కేర్ తీసుకోవాలి అని అనటానికి లేదు. ఖచ్చితంగా అది మీకు మనకి మనం చెప్పుకునే ఉదాహరణల ద్వారా బాడీని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మనకి దాన్ని ఏమంటామంటే డ్యూరబిలిటీ, మనం ఉండేటువంటి ఎక్కువ కాలం జీవించడానికి, ఎక్కువ కాలం మనం ఇంకా వర్క్ కోసం కానీ లేకపోతే సంపద కోసం కానీ మన బాడీ అన్నిటికీ, కాబట్టి దీనికోసం చూసుకోవాలి మేడం. అయితే ఇంకా నేను టాపిక్ లోకి వెళ్తాను. నాకు ఇచ్చిన టాపిక్ ఈ రోజు ఏంటంటే మల్టీ మోడీ కేర్ కంపెనీలో ఉన్నటువంటి మేడం ఈ మల్టీ విటమిన్, మల్టీ మినరల్ ఫర్ విమెన్ అండ్ మెన్, ఈ టాపిక్ మేడం గురించి. దీంట్లోకి క్లియర్ గా వెళ్లే ముందు ఒకటి మేడం, పోషకాలు. పోషకాలు అంటే న్యూట్రియంట్స్ మేడం. ఈ పోషకాలు మనకి శక్తిని ఇవ్వడానికి, ఈ పోషకాలు అనేవి కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. పోషకాలు మేడం దేని నుంచి అందుతాయి మన బాడీకి? లైక్ ఆకుకూరలు అనుకోవచ్చు, కూరగాయలు అనుకోవచ్చు, పాలు, పండ్లు, మాంసకృతులు, పిండి పదార్థాలు, డిఫరెంట్ 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 ఈ పదార్థాలన్నిటి నుంచి మనకి న్యూట్రియంట్స్ అందుతాయి. వీటిలో దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు మేడం. ఏది నెగ్లెక్ట్ చేసినా ఏమవుతుంది? బాడీలో ఏదో ఒక భాగంలో పనితీరు అనేది ఏమవుతుంది అంటే మేడం అన్నగిలుతుంది లేదా మన్నగిలుతుంది. మనకి తీసుకునేటువంటి ఆహారంలో మేడం ప్రధానమైనటువంటి పోషకాలు వచ్చేసి, ప్రతిరోజు మనం ఆహారం తీసుకుంటాం మేడం. ఈ ఆహారంలో పోషకాలు వచ్చేసి ఫస్ట్ మేడం కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ మేడం. మూడోది వచ్చేసి ఫ్యాట్స్, కొవ్వులు అంటాం తెలుగులో. ఈ మూడు ఈ మూడు పోషకాలను ఏమంటామంటే మేడం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం అన్నమాట. ప్రధానమైనటువంటి పోషకాలు. ఇక తరువాత మేడం మైక్రో న్యూట్రియంట్స్ అని రెండవ విభాగం. దీంట్లోనే మన టాపిక్ విటమిన్స్, మినరల్స్. విటమిన్స్, మినరల్స్. ఈ విటమిన్స్, మినరల్స్ అంటే ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. మైక్రో వచ్చేసి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కొవ్వులు. ఈ రోజు నా టాపిక్ మేడం ఆ మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేది కాకుండా మనం ఈ విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడితే బాడీకి ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పోషకాలు మేడం.
అయితే ఒకసారి మేడం ఈ నేను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి కూడా ఒక నిమిషం టైం నేను మాట్లాడతాను మేడం. ఇది కనుక మాట్లాడి నేను విటమిన్స్, మినరల్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా కాస్త ఇంకాస్త సబ్జెక్టు అర్థమవుతుందేమో అనుకుంటున్నాను మేడం. బాడీకి కావాల్సిన ఇందాక చెప్పినట్టు ప్రధానంగా 5. ఈ 5లో విటమిన్స్, మినరల్స్ కాస్త ఒక 5 minutes ఆగి నేను దాని టాపిక్ లోకి వస్తాను మేడం. ఫస్ట్ ఈ పిండి పదార్థాలు అనేది ఉంది. కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, ఈ ఫుడ్ ను మనం ఏమంటామంటే మేడం సార్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటామండి. మనకి అన్ని నేను ఇందాక చెప్పినట్టు 5 రకాల పోషకాలు, న్యూట్రియంట్స్ కావాలంటే వీటిల్లో మనకి ఈ ఈ మూడిటిని వీటిని ఏమంటాం సార్ అని అంటే ఈ కొవ్వులు కానీ కార్బోహైడ్రేట్స్ ఏమంటామనంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటాం. లైక్ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ మోస్ట్లీ దేంట్లో మనకు దొరుకుతాయంటే స్వీట్ పొటాటో, షుగర్ కేన్ చెరకు, బొప్పాయి, పుచ్చకాయలోను, మామిడి, ఇవన్నీ కూడా ఈ పిండి పదార్థాలు లభించాయి. వీటితో పాటు మొక్కజొన్న, సజ్జలు, రైస్, గోధుమలు, వీట్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బాడీకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అండి. వీటిలో కూడా మళ్ళా ఓవరాల్ గా మాట్లాడితే మోస్ట్లీ ద బెస్ట్ ఏది అని మనం చెప్పుకోవచ్చు అని అంటే రైస్, బియ్యాన్ని ఓవరాల్ అమాంగ్ ఆల్ దీస్ కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువ మనకి ఈ పిండి పదార్థాలు అనేవి లభ్యమవుతాయి సార్ బాడీకి సంబంధించి. దీని తర్వాత ఫ్యాట్స్ కావాలనుకున్న పోషకాల్లో ఈ న్యూట్రియంట్స్ లో మ్యాక్రోలో ఉన్న వాటిలో నెక్స్ట్ ఫ్యాట్స్, కొవ్వులు అనుకున్నాం అన్నమాట. ఈ కొవ్వులు సార్ 2 రకాలుగా లభిస్తాయి. మొక్కల నుంచి కొన్ని కొవ్వు పదార్థాలు లభిస్తాయి, అలాగే జంతువుల నుంచి కూడా. మోస్ట్లీ మొక్కలు టైప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్, బాదం కావచ్చు, సెసమీ సీడ్స్ అని అంటాం అన్నమాట, నువ్వులు, గ్రౌండ్ నట్స్, వేరుశనగ, ఈ వీటిల్లో ఫ్యాట్స్ మొక్కల నుండి లభించే ఫ్యాట్స్ అని మనం క్లాసిఫై చేస్తాం. అలాగే జంతువుల నుంచి ఫ్యాట్స్ ఎట్లా సార్ అంటే లైక్ ఎగ్స్ కావచ్చు, ఫిష్, చేపలు కావచ్చు, మీట్, మాంసం అంటే ఈ మాంసం కావచ్చు, ఈ వీటి నుంచి మనకి జంతువుల నుండి లభించేటువంటి కొవ్వు పదార్థాలని మనం వర్గీకరణ చేయొచ్చు సార్. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఈ రెండు ఈ కొవ్వుల్ని కార్బోహైడ్రేట్స్ ఏమంటామంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని అంటాం. ఒక చిన్న మాట సార్ ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రోటీన్స్ గురించి ఒక్క మాట ఏంటి అంటే దాదాపు బాడీ గ్రోత్ కానీ అంటే మన శరీరం యొక్క పెరుగుదలకు కానీ ఈ బాడీలో ఎక్కడైనా మరమ్మతులు, రిపేర్స్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ గా బాడీకి రిక్వైర్మెంట్స్ ఏంటివి అని అంటే మాంసకృతులు మేడం. మాంసకృతులు మనకు తెలిసి ఇంగ్లీష్ ప్రోటీన్స్ అంటాం అన్నమాట. ఈ ప్రోటీన్స్ ఉన్నటువంటి ప్రోటీన్స్ కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థం దేనికోసం సార్ ఏమంటాం వాటంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు, బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని అంటాం అన్నమాట. ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆ నేమ్ ఏంటి అని అంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంట. వేర్ యాజ్ మనకి కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫ్యాట్స్, కొవ్వులు, ఈ రెంటికి ఉన్నటువంటి పేరు ఏంటి అని అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. మీకు ఈ మూడిటి గురించి నేను క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనం తినే ఆహార పదార్థాలు ఖచ్చితంగా లైక్ మనకి మనం చేసే ప్రతి వంటలోనండి ప్రతి వంటకం కూడా మనకి ఈ పదార్థాలు అన్ని కూడా మొక్కల నుంచి అన్నా కావాలి లేదా జంతువుల నుండి అన్నా లభ్యం కావాలి. ఇది ఫస్ట్ మనం తింటా ఉన్నాం కూడా మనకి ఎక్స్పీరియన్స్. ఆహార పదార్థాలు మొక్కల నుంచి లభించే పదార్థాల నుంచి అన్నా కావాలి లేదా జంతువుల నుండి లభించే పదార్థాలన్నా కావాలి. మనం చేసి ఇచ్చండి ప్రతి వంటకం, ప్రతి డిష్ కూడా. అయితే ఈ పదార్థాలన్నింటిలో మన బాడీకి మన శరీరానికి కావాల్సిన కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఆ కంపోనెంట్స్ నే నేను న్యూట్రియంట్స్ అని అంటారు. బాడీకి ఈ మొక్కలు, జంతువుల నుంచి ఏవైతే కావాలి శక్తి కోసం లభ్యం కావాల్సిన కంపోనెంట్స్ వాటిలో ఉంటాయి అని చెప్తా ఉన్నాము. వాటిని మనం న్యూట్రియంట్స్ అంటాం. ఈ న్యూట్రియంట్స్ అనేవి మనం 5గా క్లాసిఫై చేసామని ఇంతకు ముందు చెప్పానండి. ఇవన్నీ ప్రధాన పోషకాలు.
ఈ ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు. ఈ మూడింటిని మ్యాక్రోన్యూట్రియన్స్ అంటాము. ఒకటేమో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అన్నాము, మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తామా. రెండోది బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అన్నాం. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ లోకి వచ్చేసి ప్రోటీన్స్ అని చెప్పాము. ఎనర్జీ గివింగ్ లోకి వచ్చేసరికి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అని చెప్పాను. ఇవి తర్వాత డైరెక్ట్ మేడం ఇప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్. బాడీకి ఇవి కూడా పోషకాలే మేడం, పోషకాలు. అయితే ఇంత మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ మోతాదు, ఈ వీటిని ఏమంటామంటే మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో అంటే చాలా కొద్ది పరిమాణాల్లో, స్వల్ప పరిమాణాల్లో. ఖచ్చితంగా ఇవి కూడా బాడీకి కావాలా. బాడీ మెటబాలిజం కావచ్చు, హార్మోన్ల బ్యాలెన్స్ కావచ్చు, జీవక్రియలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మైక్రో మ్యాక్రో రెండు అవసరం. ఎందుకంటే రెండింటిని ఏమేమంటాం పోషకాలుగా. అయితే తక్కువ పరిమాణాలు అవసరమయ్యే వాటిని మనం ఏమంటామంటే విటమిన్స్ అండ్ మినరల్స్ మేడం. విటమిన్స్, మినరల్స్ వీటి గురించి మనకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది మేడం. విటమిన్స్ దేనికోసం సార్ అని చెప్తామనంటే మోస్ట్లీ మనకి వ్యాధుల నుంచి కాపాడతాయండి. అంటే ఎక్కువ డిసీజెస్, విటమిన్స్ యొక్క అసలు ఏంటి, వాటి యొక్క రోల్ ప్లే ఏంటంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్తాం, మళ్ళీ టాపిక్ లోకి వెళ్తాం మేడం. వ్యాధుల నుంచి బాగా కాపాడతాయి మనకి. మోస్ట్లీ ఈ కళ్ళు కానీ, ఎముకలు కానీ, దంతాలు కానీ, చిగుళ్ళు కానీ విటమిన్స్ బాగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతా ఉంటాయి సార్. దాదాపు అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి లైట్ గా కొద్ది పరిమాణాల్లో కావాలి ఖచ్చితంగా. వీటిని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. విటమిన్స్, మినరల్స్ ఒక ఉదాహరణ ఏంటంటే మేడం, ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్ ఇది ఇంపార్టెంట్ అని రాస్తున్నా మేడం. దీంట్లో ఏ విటమిన్ చర్మము, కళ్ళను పుష్కలంగా ఆరోగ్యంగా ఉంటుంది మేడం. సి విటమిన్ వచ్చేసి దాదాపుగా ఏ డిసీజెస్ కానీ వాటితో ఫైట్ చేయడానికి సి విటమిన్ మనకు బాగా. డి విటమిన్ మేడం స్కిన్ రిపేర్ చేస్తుందండి, మీరు చెప్పినట్టు కరెక్టే. స్కిన్. నెక్స్ట్ డి విటమిన్ వచ్చేసి మేడం ఎముకలు, దంతాలు, కాల్షియం, ఈ మూడు బాగా చక్కగా ఉండడానికి. నేను ఈ మూడింటిని కొంచెం ఫస్ట్ ఎందుకు స్ట్రెస్ ఇచ్చానంటే మనకి విటమిన్స్ అన్నిటిలో కూడా అవి కాస్త ఇంపార్టెంట్ అయింది మేడం. తర్వాత కొంచెం నెక్స్ట్ చెప్పండి సార్. వస్తున్నాం. మోస్ట్లీ మేడం విటమిన్స్ అని ఇప్పుడు మాట్లాడుకుని నేను ఏను, సిని, డిని చేశాను. ఒక బ్రీఫ్ గా వీటి గురించి కూడా ఒక 5 minutes మాట్లాడతాను మనకి అవగాహన కోసం. విటమిన్స్ అనే మేడం దాదాపుగా 2 రకాలు. ఈ 2 రకాలలో మేడం బి విటమిన్ జస్ట్ వింటా ఉండి మేడం, అవసరం ఉంటే నేను స్లోగానే వెళ్తాను, నోట్ డౌన్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలిసిన పాయింట్ చాలా ఉన్నాయి, తెలియని ఏదైనా కొన్ని అంటే చూద్దాం మేడం. మనకి తొందరగానే ముందిస్తాను. ఏ, బి, సి, డి, ఈ, కే ఉన్నాయి మేడం ఈ విటమిన్స్ రేంజ్ లో. ఏ, బి, సి, డి, ఈ, కే వీటికి మనకి సైంటిఫిక్ సార్ అంత డెప్త్ లోకి వెళ్ళారా, వాటి పేర్లు అవసరమా అని అనకుండా ఉంటాయి మేడం. నేను ఒక 1 minute లో వాటి పేర్లు కూడా చెప్తాను. ఏ విటమిన్ కి వచ్చేసి దానికి రెటినాల్ అంటారు మేడం. సి దాన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. మనకి డి వచ్చేసి దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాల్సిఫెరాల్. ఈ విటమిన్ వచ్చేసి టోకోఫెరాల్ మేడం. తర్వాత కే వచ్చేసి ఫెలోక్వినాన్ అంటాం మేడం. డి ఒక్కదానికి వేరే సైంటిఫిక్ నేమ్ ఎందుకు లేదంటే మేడం, బిలో మేడం ఒక 8 రకాలు ఉన్నాయి విటమిన్స్ లో. లైక్ B1, B2, B3, B5, B6, B7, B9, B12. అంటే B1 నుంచి B12 దాకా మనకి లేని ఏంటంటే B4 అని కానీ, B8 అని కానీ, B11 అని కానీ, B10 అని కానీ, ఇవి లేవు. మిగతా అన్ని ఉన్నాయి. అందుకే ఆ టోటల్ కాంబినేషన్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే మేడం బి కాంప్లెక్స్ అంటాం విటమిన్స్ లో. అయితే ఈ కేటగిరీ సింపుల్ మనకి మన సౌలభ్యం కోసం 2 రకాలుగా చేశారు మేడం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఒక రకం మేడం, తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఇంకో రకం. ఫ్యాట్ సాల్యుబుల్స్ అంటే ఏంటి సార్ అంటే ఏ, డి, ఈ, కే మేడం. కొవ్వులో కరుగుతాయి అనమాట. సింపుల్ గా కొవ్వులో కరుగుతాయి. ఏది లోపిస్తే మన బాడీకి నిందా చెప్పినట్టు అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గా తగు పాళ్లలో, తక్కువ పాళ్లలో రిక్వైర్మెంట్ మనం. ఖచ్చితంగా వాటి గురించి అవగాహన కోసం మనం మాట్లాడుతున్నాం. కొవ్వులో కరిగే విటమిన్స్ వచ్చేసి వీటిని ఫ్యాట్ సాల్యుబుల్స్ అంట, ఏడిఈకే. అలాగే వాటర్ లో కన్స్యూమ్ అయ్యే వాటర్ లో సింపుల్ గా
సాల్యుబుల్ అయ్యాయి మేడం. బి విటమిన్ అంటే బి కాంప్లెక్స్ ఒకటి, నెక్స్ట్ సి విటమిన్. అసలు ఎట్లా ఉంటుంది సార్ కొంచెం నేను ముందుకు వెళ్తాను మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రెటినాల్ అనుకున్నాం కదా మేడం, ఇది కనుక లోపం వస్తుందంటే లైక్ నైట్ అని, అది రేచీకట్ అని, కంటికి సంబంధించి ఈ ఐ రిలేటెడ్ ఆ విటమిన్, ఏ విటమిన్ అనేది కనుక లోపిస్తే మోస్ట్లీ దానికి సంబంధించి మనం ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అలాగే లైక్ ఆ డి అనుకున్నాం, కాల్సిఫెరాల్ దాని పేరు. డి కనుక తక్కువైనప్పుడు మేడం చిన్నపిల్లలు దాదాపు ఈ రికెట్స్ అనేవి, అది నెక్స్ట్ బోన్స్ డిసీజెస్ అన్నమాట. ఇది ఓస్టియోమెలాసిస్ అనేది, ఓస్టియోపోరోసిస్ అనేది మోస్ట్లీ బోన్ రిలేటెడ్ రావడానికి ఆస్కారం ఉంది. ఏ తక్కువైతేనేమో ఐ రిలేటెడ్ డిసీజెస్, రెటినాల్ కనుక తక్కువైతే మనకి డి అనేది కాల్సిఫెరాల్ కనుక తక్కువైతే మోస్ట్లీ బోన్స్ రిలేటెడ్. అది ఈ విటమిన్, ఐకి ఉన్నటువంటి పేరు టోకోఫెరాల్ మేడం. ఇది కనుక తక్కువైందంటే మేడం మోస్ట్లీ మగవారిలో ఏమొస్తుంది, వందత్వం వస్తుంది మేడం, అంటే ఇన్ఫెర్టిలిటీ అన్నమాట. లైక్ కే వచ్చేసి అంటే చాలా ఉన్నాయి మేడం. నేను వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే మనకి ఆ అవగాహన కోసం కావాలో అది నోట్ డౌన్ చేసుకున్నాను. అనుకోండి మేడం, దాదాపు బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ మనకి లైక్ కారుతూ ఉంటుంది, అది ఎంతసేపటికి గడ్డగడ్డ బ్లడ్ క్లాటింగ్ అలాగే ఉండిపోతుంది. సో బ్లడ్ క్లాటింగ్ కాకుండా జరిగితే దీని యొక్క ఇది ఇంపార్టెంట్. ఇంకా మోస్ట్లీ డి విటమిన్ ఇంకొక కాస్త మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది మేడం. ఈ హార్ట్ కి సంబంధించి దాంట్లో కూడా డి విటమిన్ మేడం. ఈ ఏడిఈకే విటమిన్స్ అనేవి మేడం సింపుల్ కొవ్వులో కరుగుతూ ఉంటాయి మేడం. ఈ బీసీ వచ్చేసి మనకి ఆ వాటర్లో కరిగేటువంటి మేడం. సో బిలో ఇందాక చెప్పినట్టు ఒక్కసారి ఇవన్నీ బి2 వచ్చేసి రైబోఫ్లేవిన్ అని, బి3 వచ్చేసి మేడం నయాసిన్ అని, బి5 టాండోసిలిక్ యాసిడ్ అని, బి6 బి7 బయోటిక్. ఈ బి7 అనేది మనం తక్కువైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ ఫాల్ అన్నమాట. బి9 వచ్చేసి పోలిక్ యాసిడ్, బి12 వచ్చేసి కోబాలమైన్. ఇది వాటి రేంజ్ మేడం. ఇవి మోస్ట్ ఇవి కూడా మనకి బాడీలో కనుక తక్కువైతే మేడం రకరకాల లైక్ బెరీ లాంటి నాలుక, పెదాల పగుళ్ళు, బీ2 వల్ల, తర్వాత పెలాగ్రా, తర్వాత స్కిన్ మీద రఫ్నెస్. అదే బి5 కనుక లోపిస్తే మనకి డిఫరెంట్ వాంతులు, అలసట, ప్రతి కడుపు నొప్పి, ఈ కాళ్ళు మంటలు. నెక్స్ట్ బి6 పైరడ్ యాసిడ్, దీనికి స్కిన్ ర్యాషెస్ రావటము, తర్వాత క్రాక్స్ రావటము, సోర్స్ ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే మేడం మనకి ఈ కొవ్వుల్లో కరిగే విటమిన్స్ కావచ్చు, లేకపోతే ఈ వాటర్లో కరిగే విటమిన్స్ కావచ్చు. చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కటి తక్కువైనా సరే ఖచ్చితంగా మన బాడీ దేంట్లో ఒక దాంట్లో ఫంక్షన్ తప్పుతుంది మేడం. మనకి అలాగే మినరల్స్ కూడా ఉన్నాయి. మినరల్స్ కి సంబంధించి ఒక మినరల్స్ అసలు ఒక మినరల్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాం కాబట్టి మేడం దాని గురించి చెప్పమాట. ఈ మైక్రో న్యూట్రియంట్స్ మేడం మినరల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దేనికి పని చేస్తాయి సార్ అంటే మనకి ఈ కణాలు అన్నమాట. ఈ బాడీలో ఉన్నటువంటి కణాల పనితీరు బాగా ఉంచడానికి మనకి సూక్ష్మ పోషకాలు ఈ మైక్రో న్యూట్రియంట్స్ అని ఏవైతే మనం తీసుకుంటామో వాటిని మనకి శక్తిగా మారుస్తాయి అన్నమాట బాడీ ఫంక్షన్. ఇంకా అలాగే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో మనకి మినరల్స్ ఎక్కువ మేడం. ఈ మన ఆహార పదార్థాల్లో విటమిన్స్ ఎప్పుడు కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ వాటి క్వాంటిటీలో ఉంచుకునేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మంది మేడం. లైక్ మినరల్స్ నేను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. మినరల్స్ మేడం మన బాడీ ఎక్కువ పరిమాణంలో కావాల్సినవి వచ్చేసి ఫాస్ఫరస్ కావచ్చు, కాల్షియం కావచ్చు, సోడియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం. బాడీకి కాస్త తక్కువ పరిమాణంలో ఐరన్, అయోడిన్, జింక్, కాపర్. ఐరన్, అయోడిన్, జింక్, కాపర్. కాల్షియం ఇప్పుడు ఎక్కువ పరిమాణంలో ఉండే వాటికి కాల్షియం, ఫాస్ఫరస్ అని మనం చెప్పుకున్నట్టు. ఈ కాల్షియానికి సంబంధించి బోన్స్ ని ఉంచడంలో కావచ్చు, టీత్ డెవలప్మెంట్ కావచ్చు, బాడీ ప్రాసెస్ ని రెగ్యులేట్ చేయడానికి బాగా కాల్షియం అనేది మనకు తెలిసిన పనిచేస్తుంది. ఇది మిల్క్ ప్రొడక్ట్స్ లో వస్తుంది, ఫిష్ లో వస్తుంది, సీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రాగి, పల్సెస్ ఎట్సెట్రా. ఇది మినరల్స్ లో మనకి కాల్షియం ఒక ఇంపార్టెన్స్. ఐరన్
ఐరన్ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ గా బాడీలో ఇంపార్టెంట్ మినరల్. ఇది దేనికి అంటే ఆక్సిజన్ ని బాగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది మేడం. అండ్ ఆక్సిజన్ మనకి ఆక్సిజన్ అంటే ఈ బాడీలో మనకి గాలి ఆక్సిజన్ రవాణా ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది మేడం. నేను ఇప్పుడు దాకా చెప్పినట్లు విటమిన్స్ మల్టీవిటమిన్ విమెన్స్ కి విమెన్స్ దాని గురించి చెప్పండి కాస్త. అయిపోయింది మేడం. ఎందుకంటే 7:45 అవుతుంది. యూనిక్ నీడ్స్ ఆఫ్ మూవ్మెంట్ గురించి చెప్పండి. ఇది మేడం ఇంట్రడక్షన్ ఖచ్చితంగా మేడం. మనకు ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ ఎందుకంటే అన్ని విటమిన్స్ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇన్ని మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇన్ని ఒకేసారి తినాలంటే ఎవరి వల్ల కాదు. అలా అని చెప్పి ఏమి తినకపోతే ఏదైనా సరే ఒక న్యూట్రిషన్ గ్యాప్ వస్తే అదేంటంటే మనకి మీరు అన్నట్టుగా ఇల్నెస్ స్టార్ట్ అవుతుంది. అందుకని మనకేంటంటే ఎప్పుడు మినరల్ విటమిన్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి మీరు చాలా బాగా చెప్పారు డీటెయిల్స్ గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే విమెన్ కి ఈ మల్టీవిటమిన్ ఎంత అవసరమో కాస్త చెప్పండి సార్. నేను దానికోసం మేడం అంటే ఇది డైరెక్ట్ గా వస్తే ఎవరికైనా సరే అవగాహన ఉంటుందన్న దానికి నేను ఇంత టైం తీసుకున్నా మేడం. డైరెక్ట్ పాయింట్ లో మేడం మనకి కావాల్సిన మల్టీవిటమిన్ మల్టీ మినరల్ రేంజ్ లో మేడం మోడీ కేర్ లో సపరేట్ గా మెన్ కి విమెన్ కి డిఫరెంట్ గా ఉంది. ఈ రెండు పోషకాలు మెన్ కి విమెన్ కి డిఫరెంట్ గా అంటే ఖచ్చితంగా మనకి డిఫరెంట్ గానే కావాలి. ఎందుకు సార్ అంటే వాళ్ళ యొక్క మెటబాలిజం కావచ్చు, వాళ్ళ యొక్క బాడీ ఫంక్షన్ కావచ్చు, దీనికి సంబంధించి లేడీస్ కి మనకి ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇప్పుడు వీళ్ళు లేడీస్ సంబంధించి ఎడాల్సెన్స్ లో కావాల్సింది డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళకి ఎడాల్సెన్స్ ఏజ్ లో మనకి కాల్షియం, విటమిన్ డి, ఐరన్, విటమిన్ ఏ, బి విటమిన్స్ అనేది అప్పుడు వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనకి రీప్రొడక్టివ్ ఇయర్స్ అంటే మనకి ఎక్కువ పునరుత్పత్తి ఏజ్ లో ఉన్నప్పుడు, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్, అయోడిన్, మెగ్నీషియం వీటి మీద ఎక్కువ లేడీస్ కంపల్సరీ ఫోకస్ చేయాలి. అదే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవాల్సినవి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి3, విటమిన్ డి, ఒమేగా, బి విటమిన్ లాంటివి మేడం. నెక్స్ట్ మోనోపాజ్ మనకి హాఫ్ ఏజ్ దాటిన తర్వాత తీసుకోవాల్సినవి ఎక్కువ ఫోకస్ కాల్షియం మీద, డి విటమిన్, ఏ, సి, విటమిన్ బి12, మెగ్నీషియం వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి మేడం. వేరేజ్ మనకి జెంట్స్ పోల్చుకుంటే దీనికి కంప్లీట్ స్ట్రక్చర్ మార్పు ఉంటుంది మేడం. ఎక్కువ మనకి యూత్ లోకి వచ్చే జెంట్స్ బి విటమిన్, డి, కాల్షియం, అలాగే మనకి అడల్ట్ ఏజ్ లోకి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ మీద, తర్వాత మెగ్నీషియం, జింక్, సెలీనియం మీద, ఇంకా వార్ధక్యంలో ఉన్నప్పుడు ఏమో కాల్షియం, ఏసీ, విటమిన్ బి12, మెగ్నీషియం ఈ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మనకు కావాలి మేడం. వీటన్నిటిని మన అన్ని ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో మేడం, మనం ఏ వ్యక్తి కూడా ప్రతిరోజు ఆహారంలో ఇందాక స్వచ్ఛత అనే పాయింట్, సముపాళ్లలో అనే పాయింట్, పరిశుభ్రమైన అనే పాయింట్, ఈ పాయింట్లు ఎవ్వరం కూడా మనం మీట్ చేయలేం మేడం. ఎవరికి కూడా అసలు హైలీ ఇంపాసిబుల్. మరి అట్లాంటి దాన్ని పాసిబుల్ చేయడానికి మనకి ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మేడం, అంటే అన్ని మనం ఒకే రోజు వేరే వాళ్ళు చెప్పినట్టు మనకు అసలు యాక్చువల్గా తినే ప్లేట్ లో రకరకాల రంగురంగుల పదార్థాలు ఉండాలి. ఈ క్యారెట్, బీట్రూట్, టమాటో రకరకాలుగా రంగురంగులు, అదంతా మనం రోజు చేయలేం. అంటే మనకు ప్రాంతాలను బట్టి ఆహార వైవిధ్యాలు ఉంటాయి, ప్రదేశాన్ని బట్టి, స్టేట్ని బట్టి, అవన్నీ సూట్ చేయాలంటే మన వల్ల కాదు. దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఏం సార్ అంటే బాడీకి మరి ఇన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఆ బ్రిడ్జ్ అనేది లేకుండా ఆ బ్రిడ్జ్ ని గ్యాప్ చేయడానికి వచ్చినటువంటి మన ప్రోడక్ట్స్ రేంజ్ లో ఖచ్చితంగా మెన్ కి సెపరేట్ గా, విమెన్ కి సెపరేట్ గా మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ పెట్టారు మేడం. వీటిలో దాదాపుగా 30 రకాల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి మేడం. ఆ లేడీస్ కి సంబంధించి మన మోడీ కేర్ దాంట్లో, జెంట్స్ కి సంబంధించి 26 రకాల న్యూట్రిషనల్ పాయింట్స్ తోటి ప్యాక్ చేశారు. నేను లాస్ట్ లో మేడం ఇది లేడీస్ ప్రత్యేకం ఒక్క చిన్న మాట ఇంపార్టెంట్ మేడం. వీళ్ళకి ఈ వెల్ ప్రొడక్ట్స్ రేంజ్ లో మల్టీ విటమిన్, మల్టీ మినరల్ ఫర్ విమెన్ అనే దాంట్లో మేడం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి టాబ్లెట్స్ ఎలా ప్యాక్ చేస్తారంటే మేడం దాదాపు 60 ఉంటాయి. వ్యాధి నిరోధకతకి ఏవైతే అవసరం, వ్యాధుల నుంచి రక్ష కాపాడటానికి,
అసలు వేరే 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 ఎట్లాంటి వచ్చినా కానీ ఎదుర్కోవడానికి. దట్ మీన్స్ నేను విమెన్ గురించి ద బెస్ట్ మూలికల నుంచి, హెర్బల్ అట్రాక్ట్స్ మూలికల నుంచి తీసుకోబడి ఇచ్చినటువంటి మనకి ప్రోడక్ట్ మేడం వెల్ మల్టీ విటమిన్ మల్టీ మినరల్స్ ఫర్ విమెన్ అనేది. సార్ ఎట్లా మీరు ఇది అంత మనకి లేడీస్ కి ద బెస్ట్ అయింది, విటమిన్స్ మినరల్స్ ఒకే ప్లేస్ లో ఒకే టాబ్లెట్ లో ఆ సంతులిత ఆహారం ఈ కొరత లోపం ఏదైతే ఆ బ్రిడ్జి గ్యాప్ చేయడానికి మీరు ఎట్లా అని చెప్పగలుగుతారు సార్ ఈ డబ్బాలు అంటే? నేను స్టడీ చేస్తే మేడం అద్భుతంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎవరికైతే ఈ యుక్త వయసు కాడి నుంచి పెద్దవాళ్ళకి ప్రిపేర్ చేశారు ఈ మాత్రని. అత్యంత అద్భుతమైనవి మేడం. జింక్, మెగ్నీషియము, లైసియము, తర్వాత బయోటిన్, తర్వాత రెండు పదార్థాలు ఉన్నాయి మేడం, అశోక అండ్ శతావరి. అశోక అండ్ శతావరి ఈ కంపోనెంట్స్ తో చేస్తే మేడం ఈ ప్రోడక్ట్ రేంజ్ ఆ డబ్బాని ఈ దీంట్లో ఉన్న వీటిని మోస్ట్ ఇంపార్టెంట్ తెలిస్తే అద్భుతంగా ఉన్నాయి మేడం మన ప్రోడక్ట్ లో. ఎట్లాగంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని ఏవైతే మనకి టర్మరిక్, తులసి అని ఎక్కువ మనకు కావాల్సిన లేడీస్ కి బాగా ఇమ్యూనిటీ కావాలి. ఆ ఇమ్యూనిటీ అటు దాన్ని బ్రిడ్జిని గ్యాప్ ఫిల్అప్ చేయడానికి టర్మరిక్, తులసి తోటి పెట్టారు మేడం. దీంట్లో మనకి టైం ఎక్కువ అవుతా ఉంది మేడం. ఒక్క పాయింట్ అయితే చెప్తాం మేడం. దీంట్లో ఈ మినరల్స్ టాబ్లెట్స్ లో లేడీస్ దాంట్లో అశోక అండ్ శతావరి ఈ రెండు కంపోనెంట్స్ పెట్టారు మేడం. ఏంటి సార్ దీనికి ఉంటే అసలు మూలికలకే రాణి అంట మేడం శతావరి అనేది. ఎప్పుడో మనకి హిమాలయాలో దొరుకుద్దంట ఆ మూలిక, ఎక్కడో చరక సంహితలో అష్టాంగ ఏదో ఒక బుక్ వైద్య శాస్త్రానికి దాంట్లో ఉన్న పేరు అన్నమాట. ఆ శతావరి మూలికలను కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ అంటే క్వీన్ ఆఫ్ హెర్బ్స్ ఆ ప్రోడక్ట్ రేంజ్ మనకి లేడీస్ కి వెమ్కి సంబంధించి దీంట్లో పెట్టారు మేడం. అలాగే అశోక అనేది ఉంది మేడం. అశోక ఇది కూడా ఒక మూలిక, ఇది కూడా హిమాలయాలో దొరికేదే మేడం. తలపు చాలా పవిత్రమైందంటే ఈ మూలిక. స్త్రీలకు సంబంధించి ఇది మనకి డిజార్డర్ గా వస్తాయి, ఏదో రక్తస్రావానికి సంబంధించి, జననేంద్రియ ఋతుక్రమ సమస్యలు ఇది కూడా నిర్మూలిస్తుంది మేడం ఏది మనకున్నటువంటి ఈ టాబ్లెట్ లో. అలాగే అబ్డోమెన్ పెయిన్ ఉన్నా కానీ ఇది కూడా బాగా, అలాగే బ్లడ్ ని కూడా బాగా ప్యూరిఫై చేస్తాయి. దాదాపుగా మనకి హెల్దీ హార్మోన్ బ్యాలెన్స్ ఉంటది కదండి దానికి కూడా. చెప్పండి. ఎస్, జింక్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నప్పటికీ కూడా నాకు అద్భుతమైన ఈ రెండు శతావరి అంటే దాదాపుగా మేడం 100 వ్యాధులకి అది 100 జబ్బులకి దాదాపు ఆన్సర్ చెప్పగలదండి శతావరి అనేది. దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మూలికల రాణి, క్వీన్ ఆఫ్ హెర్బ్స్, అది దీంట్లో ఉపయోగించారు. అలాగే అశోక అనేది. మరి ఇన్ని ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ లో మేడం ఇన్ని మూలికలతో తయారు చేస్తే ద బెస్ట్ అని చెప్పొచ్చు మేడం. మరి ఇక వేరే జెంట్స్ కి ఒకటి ఇచ్చారు మేడం. జెంట్స్ కి సంబంధించిన దాంట్లో దాదాపుగా 26 రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ని దీంట్లో కూడా ఇచ్చేసారు. దీంట్లో మన దాంట్లో కూడా అన్ని జెంట్స్ కి సంబంధించిన దాంట్లో కూడా దాదాపు ఏ విటమిన్, సి, డి, ఈ జింక్, కాపర్ ఇవన్నీ వాడినప్పటికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేడం ఇక్కడ అశ్వగంధ, నెక్స్ట్ గ్లూటామిక్, నెక్స్ట్ గోక్షూర, సఫేద్ ముస్లి. నేను ఇందాక అన్నట్టుగా బాడీ నిర్మాణంలో లేడీస్ ది జెంట్స్ ది తేడా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ లో తేడా ఉంటుంది, న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ లో తేడా ఉంటుంది. వాటిని ఆ రిక్వైర్మెంట్స్ ని బట్టే మనకి ఈ టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా ఫార్మేషన్ జరిగింది. లేడీస్ కి ఏదైతే కావాలో అశోక లాంటివి, శతావరి లాంటివి ఏవైతే కావాలో అవి దాంట్లో పెట్టారు. ఈ జెంట్స్ కి ఎక్కువ స్టామినా కోసం కావచ్చు, వీళ్ళు ఎక్కువసేపు పని చేయడానికి కావచ్చు, అలసట లేకుండా దానికోసం కొన్ని ఇంపార్టెంట్ అయినవి వాడారు మేడం ఇందులో. ఇవి కూడా మూలికలే. దాంట్లో ద బెస్ట్ నేను చెప్పుకోవచ్చు ఏంటంటే మేడం అసలు ఔషధాల్లోని అద్భుతం మేడం ఏంటి అని అంటే లేడీస్ కి సంబంధించి ఇందాక మనం ఎట్లా అయితే ఆ శతావరి అని చెప్పుకున్నాం, వీళ్ళకి వచ్చేసి మేడం జెంట్స్ కి అశ్వగంధ. ఇది కూడా బాగా మనకి డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది మేడం. ఈ అశ్వగంధకు ఒక పేరు పెట్టారు మేడం, నేను స్టడీ చేసి అర్థమైంది, ద కింగ్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్స్ అంట. దాదాపుగా ఆ ఆయుర్వేద మెడిసిన్స్ అన్నిట్లోనే కింగ్ ఇది. అశ్వగంధ అనే దాన్ని రాజు అని అంటారు. మూలికల్లోనే రాణి ఏంటి అని అంటే శతావరి. ఖచ్చితంగా రాణి అనే పదార్థం ఏమో లేడీస్ సంబంధించిన టాబ్లెట్స్ లో పెట్టారు.
రాజు అనే పదార్థం ఏమో అశ్వగంధ కదా, ఇది దీంట్లో పెట్టారు మేడం. అందుకని మనకి ఎక్కడైనా ఈ న్యూట్రిషన్ గ్యాప్, విటమిన్స్ మినరల్స్ మనం లేదు సార్ ప్రతిరోజు మనం ఆ సమపాళ్ళు ఇవ్వలేము అని బాధపడే ఛాన్సే లేదు, అవసరమే లేదు. ప్రతిరోజు వాళ్ళు అక్కడ చెప్పినట్టుగా మనకి పర్ డే 1 టాబ్లెట్ మనకి రిక్వైర్మెంట్. ఇంకొకటి ఉంది మేడం, సఫేద్ ముస్లి అని. ఇది కూడా వేరులాగా తెల్లగా ఉంటుందంట మేడం. ఇది దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారంట మేడం ఇంగ్లీష్ లో. ఇది కూడా ఒక మూలిక. ఈ సఫేద్ ముస్లి అనేది కూడా జెంట్స్ కి సంబంధించి మంచి రోగ నిరోధక శక్తి ఇది. దీంట్లో వాడినటువంటి నెక్స్ట్ ఇంకొకటి ఉంది మేడం, ఇది ఏంటంటే గ్లూటామిక్ యాసిడ్ అని. ఇది మనకి జెంట్స్ కి సంబంధించిన టాబ్లెట్లు పెట్టారు, మల్టీవిటమిన్ మల్టీమినరల్ లో. ఇది స్కిన్ యొక్క pH ని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి ఇది చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, గోక్షూర. ఈ గోక్షూర దేనికోసం పెట్టారంటే, గోక్షూర అని అసలు దానికి ఇంకొక పేరు కూడా ఉంది మేడం, బ్యాలెన్స్డ్ గా ఉంచుద్దంట. ఏంటిది? త్రిదోషాలు. ఆ దోషాలు ఏంటి అని అంటే వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం. ఈ 3 దోషాలు కూడా మన బాడీలో వస్తూ ఉంటాయి జెంట్స్ కి, ఎవరికైనా. ఈ బాడీలో వీటిని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి గోక్షూర అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అది కూడా మనకి దీంట్లో మిక్స్ చేశారు మేడం. ఇది కూడా ప్లాంట్ బేస్డ్. ఇంకా యూరినరీ డిజార్డర్స్ లేకుండా కూడా ఈ గోక్షూర అంటే ఈ అద్భుతమైనటువంటి మూలికలు, అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ పెట్టి మనకి బిల్డప్ అయినటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే మల్టీ విటమిన్ మల్టీ మినరల్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఈ మెన్ కి సంబంధించిన దాంట్లో 26 ఎక్స్ట్రాక్ట్స్ ఉంటే, విమెన్ కి సంబంధించిన దాంట్లో మేడం 30 ఉన్నాయి మేడం. ఈ ప్రోడక్ట్ మనకి లాంచ్ అయింది 2023 జూలై 13 లాంచ్ అయింది మేడం. నేను పర్సనల్ గా కూడా 1 మంత్ నుంచి వాడుతా ఉన్నా మేడం. చాలా యాక్టివ్ గా ఉంటుంది మన టాబ్లెట్స్ రేంజ్. ప్రత్యేక పోషకాహారాలని అవసరాన్ని తీర్చడంలో కంపల్సరిగా ఈ ప్రోడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయని అన్డౌటెడ్ గా మనం చెప్పొచ్చు మేడం. దాదాపు నాకు ఉన్నటువంటి ఈ లిమిటెడ్ టైంలో మేడం, ఫస్ట్ నేను ఇంట్రడక్షన్, నెక్స్ట్ విటమిన్స్ మినరల్స్ గురించి పరిచయము, కాస్త మన అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆరోగ్యం గురించి కాస్త అవగాహన అది చేస్తూ లాస్ట్ లో మనకి ఈ 2 ప్రోడక్ట్స్ గురించి నాకు ఇచ్చిన టైంలో నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా ఈ ప్రోడక్ట్స్ నేను పర్సనల్ గా వాడుతున్నా, మీరు కూడా వీటి గురించి బాగా స్టడీ చేస్తే మనకు ఆ ప్రోడక్ట్స్ మీద ఆసక్తి ఒకటి మేడం. మనం మోడీ కేర్ లో ఉంటున్నామనే లవ్, ఆసక్తి, అఫెక్షన్ లో ఖచ్చితంగా పెరుగుతాయి. మనకి ముందు బిజినెస్ అనేది అట్లా పక్కన పెట్టంటే దీని గురించి ముందు వాడుతా ఉన్నాం, అద్భుతాలు ఉన్నాయి వీటిల్లో, ఈ ప్రోడక్ట్స్ లో నిజంగా అర్థం చేసుకోవచ్చు మేడం. నాకు ఇచ్చిన ఈ లిమిటెడ్ టైం నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నా మేడం. ఇంతసేపు కూర్చున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వన్స్ అగైన్ డేరింగ్ అండ్ డైనమిక్ మేడం గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు. ఇంత డీటెయిల్స్ గా నేనైతే చెప్పలేను, చాలా బాగా డీటెయిల్స్ గా చెప్పారు. ఒక మనిషికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఎంత అవసరమో, ఇలా అంటే ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అవసరం అంటే ప్రతి ఒక్కటి ప్రతిరోజు ఇన్ని తినలేం కాబట్టి, ఇదేంటంటే మనకు మల్టీ విటమిన్ మల్టీ మినరల్ రూపంలో మనకు దొరుకుతుంది కాబట్టి, మనకి అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి మనం యూజ్ చేయొచ్చు అని ఇంత చక్కగా చెప్పినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా. అండ్ గ్రూప్ లో నేను అందరినీ ఒక్కొక్కరిని మీరు మాట్లాడండి. సార్ చెప్పిన క్లాస్ మీకు ఏం అర్థమైంది, ఎలా ఉంది, మీరు కామెంట్స్ చేయొచ్చు, సార్ తో మాట్లాడొచ్చు. నేను సబ్జెక్ట్ ఏమి ఇవ్వలేదు మేడం, సబ్జెక్ట్ అని కాదు, జస్ట్ దాని ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం. అలా అని కాదు, వాళ్ళు అంటే మన వెల్ ప్రొడక్ట్స్ లో ఒక మల్టీ విటమిన్ మల్టీ మినరల్ గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఇప్పుడు వరకు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఎలా చెప్పారో కొద్దిగా విందాం. చెప్పండి మేడం, ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ మేడం, ప్లీజ్. నరేష్ గారు సార్ మేడం ఫస్ట్ మీరు చెప్పండి. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే బయట కూడా ఎవరు ఎంత చెప్పారు, చాలా బాగుంది. అంటే స్పెషల్ గా లేడీస్ కి ఏం వాడతారు, జెంట్స్ కి ఏం వాడతారు అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే లేడీస్ లో ఏమో సదావారి, జెంట్స్ లో ఏమో అశ్వగంధ ఎందుకు యూజ్ అవుతుంది కూడా బాగా చెప్పారు సార్. అవును సార్.
బ్రీఫ్ తెలియదు, ఆ, మీరు చెప్పాక చాలా డెప్త్ ఉంది దీంట్లో. మల్టీవిటమిన్, మల్టీ మినరల్ అని ఎందుకు టైటిల్ కూడా పెట్టారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది సార్. అంటే నేను పర్సనల్ యూజ్ చేస్తున్నాను. సార్ అంటే పర్సనల్ కూడా నేను కూడా చాలా మంది సజెస్ట్ చేశాను, లేడీస్ కానీ జెంట్స్ కానీ. చాలా బాగుంది. బట్ ఎంత డెప్త్ గా కూడా తెలియదు మీరు చెప్పేదా కూడా. అంటే ఇన్ని మినరల్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ని విటమిన్స్ ఉన్నాయా దీంట్లో అని చెప్పేసి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టైం కూడా స్లాట్ మీదే ఫోకస్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఎక్కువేం తీసుకోలేదండి, టైం కూడా మీరు ఎక్కువేం తీసుకోలే, 45 minutes తీసుకున్నారు అంతే. నెక్స్ట్ ఎవరన్నా చెప్తారా? నెక్స్ట్ ఎవరన్నా మీకేం అర్థమైంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, మీకేమన్నా అర్థం కాని ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ సార్. మస్తాన్ సార్ చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ క్లాస్ సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం కూడా దాన్ని ఒకసారి ఫోకస్డ్ గా వెళ్తే అటు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది ఇంకా వండర్గా ఉంది. ఎందుకంటే మనకు తెలిసినటువంటి వాటి మీద లైక్ జింక్ అని మెగ్నీషియం వాటర్ కానీ స్పెషల్ గా వాడారు మేడం. దాని మీద నాకు కాస్త ఏంటి అనేది ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. చూస్తే వండర్ రెండిటిల్లో, 2 products లో కూడా అదే, ఒకటేమో మూలికల రాణి అని పెట్టాడు, ఇంకోటేమో కింగ్ ఆఫ్ ఆయుర్వేద అశ్వగంధ. దాని పేరు అశ్వగంధ సార్. నాకు కూడా తెలియదు. కింగ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే అశ్వగంధ. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడతారా? సరే చెప్పండి. కనకదుర్గ ఎలా ఉంది నీకు ఈ మీటింగ్ ఎలా ఉంది? కనకదుర్గ మీరు ఫ్రీగా మాట్లాడండి. బిజినెస్ చేయడానికి వచ్చారు మీరు, ఇక్కడే మాట్లాడతానికి భయపడితే పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళి ఎలా మాట్లాడగలుగుతారు? యాక్చువల్ గా విన్నాను మేడం, బాగానే అర్థమైంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే యాక్టివ్ గా ఉండాలి. చెప్పమ్మా. ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు సార్, బాగా మేడం. క్లియర్ గా అర్థమైంది సార్. ఇప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు విన్నారు. వేరే వాళ్ళకి మల్టీవిటమిన్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ మనకు కావాల్సిందంటే మన బాడీ రిపేర్ కి ఏం కావాలి, రిపేర్ దగ్గరికి వచ్చింది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది అనగానే ఫస్ట్ మనం సజెస్ట్ చేయాల్సింది మల్టీవిటమిన్. ఇదేంటంటే మెన్స్ కి వేరేగా ఉంది, విమెన్స్ కి వేరేగా ఉంది. మెన్స్ కి బ్లూ కలర్, విమెన్స్ కి రెడ్ కలర్, పింక్ కలర్. ఇది మీరు సజెస్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఇన్నదంతా ఏంటంటే మీ బ్రెయిన్ లోకి వెళ్ళాలి. ఇన్ని విటమిన్స్, ఇన్ని మినరల్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి, ఇంక్లూడెడ్ కాబట్టి మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా మనకి స్ట్రెంగ్త్, స్టామినా అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా చూస్తే, లేడీస్ కి అయితే సార్ చెప్పినట్టు లేడీస్ సపరేట్ గా చెప్పారు కదా, హార్మోన్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఒక బేబీ పుట్టిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉంటది. విమెన్స్ బాగా సఫర్ అయ్యేది హార్మోన్ బ్యాలెన్స్ కి. ఆ హార్మోన్ బ్యాలెన్స్ కి సరైన విటమిన్స్, మినరల్ ఎక్కడ ఉన్నాయంటే మన వెల్ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ కి ఏమీ ప్రాబ్లం రాదు. ఎందుకంటే పీరియడ్స్ టైంలో గానీ బేబీని ఒక డెలివరీ అయిన తర్వాత గానీ హార్మోన్ ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అప్పుడు అప్ అండ్ డౌన్ అయినప్పుడు లేడీస్ కి మూడ్ స్వింగ్స్ వస్తాయి, యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది, కోపం ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ మనకి దూరం కావాలంటే ఈ మల్టీవిటమిన్, మల్టీ మినరల్ ఉమెన్ ది కంపల్సరీ వాడాలి. ఓకే మేడం. నెక్స్ట్ క్లాస్ లో మనం స్కిన్ కేర్ గురించి విందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో సార్ తోటి మళ్ళీ మనం వెల్ ప్రొడక్ట్స్ గురించి ఇంకొక టాపిక్ గురించి సార్ ని ఇన్వైట్ చేద్దాం. సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం లాస్ట్ లో మేడం ఒక జోక్ తో క్లోజ్ చేద్దాం మేడం. పాపం సార్ వాళ్ళు విన్నారు కాబట్టి మేడం చిన్న జోక్ ఉంటుంది. ఏంటంటే మేడం, మన బాడీ పట్ల మనం కనుక కేర్ తీసుకోకపోతే
ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా చెప్పినట్టు కేర్ హాస్పిటల్ కేర్ తీసుకుంటారని ఒకటి జోక్ గా మాట్లాడవచ్చు సార్. ఖచ్చితంగా అంతే కదా సార్, అంతే కదా. డబ్బు ఎక్కువ సంపాదించాలి. దేనికి డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళందరూ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేది అక్కడికే. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ యూజ్ చేయరు, కనీసం మనం చెప్పిన ప్రోడక్ట్ కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అసలు డీటెయిల్స్ ముందు కాదు మేడం, సార్. సార్ ఇప్పుడు చెప్పింది మల్టీవిటమిన్ మల్టీ మినరల్ గారు అంటే యాక్టివ్ గా ఉండాలని. అసలు అవును. గ్రూప్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు కానీ ఒక్కరు కూడా యాక్టివ్ అవ్వట్లేదు. అసలు వీళ్ళందరికీ ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు మేడం కంపల్సరీగా అందరికి. చేయాలి అంతే. బిజినెస్ మేడం ఇందులో ఇంకోటి ఏంటంటే అప్పుడన్నా ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకి ఇస్తా కూడా మన బిజినెస్ ని ఇంత చక్కగా రన్ చేయిస్తున్నందుకు మోదీ గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు మనకి. అవును మేడం కంపల్సరీగా మేడం. యూస్ఫుల్ ప్రొడక్ట్స్ మనకి హెల్త్ ని ఇంత ప్రొటెక్ట్ చేస్తా మన బిజినెస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తానికి మనకి చాలా హెల్ప్ఫుల్ గా అవుతున్నాయి ఈ ప్రొడక్ట్స్ కూడా. ప్రతి నెల ఒకటో రెండో ప్రొడక్ట్స్ లాంచ్ అవుతానే ఉన్నాయి. సరేనా? ఇంకా 8:04 అయింది. నేను క్లోజ్ చేయనా? ఇంకేమైనా మేడం చెప్పండి సార్. ఈ మల్టీవిటమిన్ అంటే చాలా మంది 375 ఉంటుంది మేడం. అది కాకుండా మెన్స్ ది అంటే 800 ఉంటది. అంటే చాలా మంది తెలియక తీసేసుకుంటారేమో. ఒకసారి చెప్పండి మేడం వాళ్ళకి, అంటే డిఫరెంట్ ఉంది కదా. అదేమో 30 టాబ్లెట్స్ ఉంటాయి, అది జెంట్స్ లేడీస్ వాడచ్చు. మల్టీవిటమిన్ చిన్నదానికి సార్ చెప్పినవన్నీ ఉన్నాయి, కానీ ఎక్స్ట్రా గుణాలు ఏంటంటే ఈ విటమిన్ లో హార్మోన్ బ్యాలెన్స్. లేడీస్ కి ఎక్కువగా సఫర్ అయ్యేది 90% లేడీస్ సఫర్ అయ్యేది హార్మోన్ బ్యాలెన్స్ కి. ఈ హార్మోన్ బ్యాలెన్స్ కి కరెక్ట్ గా ఈ మల్టీవిటమిన్ మల్టీ మినరల్ ఉమెన్ లో అంటే పింక్ కలర్ టాబ్లెట్స్ లో దానికి సంబంధించినవి ఉన్నాయి. ప్లస్ ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని కోరుకుంటది, అవునా కాదా? స్కిన్ ఉండాలి, హెయిర్ బాగా ఉండే హెయిర్ గ్రోత్ అవ్వాలి, ప్లస్ నెయిల్స్ కూడా చాలా బాగుంది. బ్రేక్ అయిపోతుంది కొంతమందికి నెయిల్స్, ఇంతవరకు పెంచుకున్న తర్వాత లేడీస్ కి సంబంధించి బ్రేక్ అయిపోతా ఉంటది. మన లేడీ అంటే ఉమెన్ మల్టీవిటమిన్ లో నెయిల్స్ పెరగడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, పొడుగు ఒత్తుగా పెరగడానికి, ప్లస్ ఏంటంటే స్కిన్ చాలా అందంగా రిపేర్ అవుతానికి. స్కిన్ కొంతమందికి ఏంటంటే డ్యామేజ్ అయిపోతుంది డెలివరీ అయిన తర్వాత. వీటిలన్నిటి గుణాలు మన మల్టీవిటమిన్ మల్టీ మినరల్ లో ఉంది, పింక్ కలర్ దాంట్లో. ఇక జెంట్స్ దాని గురించి వస్తే సార్ చెప్పారు కదా, ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి ఏంటంటే వాళ్ళు పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు పని హడావుడిలో ఉంటారు, ఇంటి పని చూస్తారు, బయట పని చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే స్టామినా, స్ట్రెంగ్త్, ఎనర్జీ, స్ట్రెస్ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి ఈ మల్టీవిటమిన్ మల్టీ మినరల్ మెన్స్ కి వాళ్ళకి చాలా దోహదం పడతాయి అన్నమాట. బయట అంటే అంటే కొంతమంది ఏంటంటే ఇంత 850 రూపీస్ ఎంత ఉంది, ఇంత అఫోర్డ్ చేయలేదు. 375 రూపీస్ లో కూడా ఉంది, అది 375 రూపీస్ లో కూడా ఉంది. నెక్స్ట్ నేను డెమోన్స్ట్రేషన్ చూపిద్దామని అనుకున్నాను, ఇంకా టైం అయిపోయింది కదా. తర్వాత ఇంకొక చూపిస్తా మల్టీవిటమిన్ గురించి. సరేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. మస్తాన్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజు మాత్రం. మేడం ఓకే.